అమరావతిలో జరుగుతున్న 6వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు విషయాలు వెల్లడించారు. విద్యుత్ ఉత్పాదన ఓ సంపాదన మార్గంగా మారాలని చెప్పారు. ఇప్పుడు 1.12 లక్షల మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారని, వచ్చే ఏడాదికి 5 లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. 2047 నాటికి ప్రతి 1000 మందికి ఒక స్టార్టప్ ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పారు. ప్రతి వ్యవసాయదారుడికి AI అగ్రానమిస్ట్ సేవలు అందాలని చెప్పారు. నీటి భద్రతపై పూర్తి స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టును జూలై నాటికి పూర్తి చేసి నీటిని ఇస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టుకు 2027 పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులకు ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని చెప్పారు. 2027 మార్చి నాటికి భూవివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేస్తామని చెప్పారు. PGRS ద్వారా ఎక్కడ సమస్యలు అక్కడే పరిష్కారం కావాలని అన్నారు. భూ వివాదాలు లేకపోతే 70% సమస్యలు తగ్గుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా చెప్పారు.